వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ సీఎస్ జవహర్ రెడ్డితో ఇటీవల కొంతమంది ఐఏఎస్లు మంతనాలు జరిపిన వార్తలు చూసాం. ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఆ చర్చలో పాల్గొన్న ఒక ఐఏఎస్ని ప్రభుత్వం బదిలీ చేసింది. జవహర్ రెడ్డితో చర్చలు జరిపిన ఐఏఎస్లు ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇటీవల జవహర్ రెడ్డితో చర్చలు జరిపిన ఐఏఎస్ల మీద బదిలీ వేటు పడతా ఉంది. నీలకంఠారెడ్డి మీద బదిలీ వేటు వేస్తుంది ప్రభుత్వం. అసలు ఆ చర్చలు ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొని ఉంటారు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎట్లా విశ్లేషిస్తారు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు, లేకపోతే కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కోవడం అంటారు. ఏం జరుగుద్ది? ఆ కొమ్మ నరుక్కుంటే కింద పడేది ఆడ నడువులు ఇరుగుతాయి. ఇప్పుడు ఒకటి నడుము ఇరిగిందా? అదే ఏది ఇప్పుడు లెవెన్ రెడ్డి, ఇప్పుడు గూడుపుఠానీ టీం అటు హైదరాబాద్లో 2 భేటీలని, గతంలో ఏంటి ఒక కీలక పోస్టులో పనిచేసినటువంటి అధికారి వెనకుండి వీళ్ళందరినీ మీటింగ్లు పెట్టించాడు అనేసరికి అప్పట్లో అజయ్ కల్లం, లేకపోతే జవహర్ రెడ్డి, ఆ గూడుపుఠానీ హైదరాబాద్లో ఎక్కడో మాదాపూర్లో అప్పట్లో ఏంటి ఈ ఐఏఎస్లందరినీ కూడా వాళ్ళ కారుల్లో రానియకుండా వీళ్ళే వెహికల్స్ పంపడం, ప్రైవేట్ వెహికల్స్ పంపించి తెప్పించడం, లేకపోతే అసలు సెల్ ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలేసి రమ్మనడం. అంటే ఏంటి, ఇప్పుడు ఆ లొకేషన్, టవర్ లొకేషన్ ఆధారంగా కానీ ఎక్కడ ట్రేస్ చేస్తారో అంటూ ఎందుకంత ఏంటి ఆ మీటింగ్ల యొక్క ఉద్దేశం? పెద్ద కొడుబోడని చేస్తున్నారు. ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు మీరు ఎందుకోసం వచ్చారు? రాజకీయం చేయటం కోసమా, లేకపోతే సేవ చేయటం కోసమా? ఇప్పుడు మీరు ఐఏఎస్ అంటే ఎస్ అంటే సర్వీస్ కదా, సమాజానికి సేవ చేయటం, ప్రజలకి సేవ చేయటం కోసం మీరు ఐఏఎస్లు అయ్యారు. అది వదిలేశారు. ఈ పొలిటిక్స్ ఏంటి మీకెందుకు? మీకు పార్టీలతో సంబంధం ఏంటి, నాయకులతో సంబంధం ఏంటి? అంటే నాయకులతో అంటగాగి, అంటే వీళ్ళు వచ్చింది సేవ కోసం కాదు, జగన్ రెడ్డి సేవ కోసం వచ్చినట్టున్నారండి. అంటే దోపిడీ కోసం. ఏది జగన్ రెడ్డి పంచన్న చేరి అతని దోపిడీలో భాగస్వాములు అవడం కోసం ఆ పార్టీలో చేరండి, పోటీ చేయండి, గెలవండి, లేదు మీరు దోచుకోండి. అది కాదు వదిలేసి మళ్ళీ ఈ ముసుగు ఎందుకు? ఇప్పుడు ఈరోజు ఎవరు అదే మీడియా బాగా హైలైట్ చేసింది, ఇది హైదరాబాదులో లీకులు అయ్యి ఆ మీటింగుల గురించి బయటికి రాగానే ఒక సంవత్సరమో ఏమో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు బెజవాడలో మొన్న ఏదో మీటింగులు పెట్టినట్టున్నారు, అది కూడా లీక్ అయ్యి బయటకు వచ్చినాయి. ఇప్పుడు అందులో పాల్గొన్నటువంటి ఒక ఐఏఎస్ ఎవరైనా నీలకంఠారెడ్డి, ఆయన ఏదో బదిలీ చేశారని. ఏపీ శాఖ ఎండి నీలకంఠారెడ్డి అతను ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు సీఎంఓ జగన్మోహన్ రెడ్డి అతనికి ఓఎస్డీగా పనిచేసినటువంటి ఇద్దరిని ఐఏఎస్గా సిఫారసు చేశారని. ఆమె ఎవరు, అప్పుడు ఓఎస్డీగా ఉన్న ఒక లేడీ, ఆమె కొడుకు పెళ్ళేదో నెల్లూరులో చేసుకున్నట్టు దానికి జవహర్ రెడ్డి వెళ్ళాడని, ఈయన కూడా ఎవరు నీలకంఠారెడ్డి కూడా అక్కడ వెళ్ళడం, ప్రత్యేకంగా జవహర్ రెడ్డి నీలకంఠారెడ్డిని తీసుకెళ్ళి భేటీ అయ్యాడని ఈ వార్తలు. ఇప్పుడు ఇదే ఇక్కడ ఏది మనం చేయాల్సిన పని చేయడంలా చేయకూడని పని చేస్తున్నారు. ఇప్పుడు జవహర్ రెడ్డి ఏంటి, ఇప్పుడు అతన్ని నమ్ముకుంటే మీకేం వస్తుంది? ఇప్పుడు ప్రధాన కార్యదర్శులకు ఎంతమంది పనిచేశారు? ఇప్పుడు మాధవరావు సీనియర్ మోస్ట్, ఆయన ఏమైనా ఈ మీటింగ్లు పెడుతున్నాడా? ఇప్పుడు ఆయన కూడా అప్పట్లో ఏంటి, చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని సీఎస్ చేశాడు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అంటే ఇవాళ హెడ్ ఆఫ్ ద బ్యూరోక్రసీ, అధికార యంత్రాంగానికి మొత్తం నువ్వే హెడ్. అంత పోస్ట్లో చేసినాడికి ఇంకా అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏం కావాలి? అంటే వీళ్ళకి పోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే దోపిడీ చేసుకోవడానికే మార్గాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు జవహర్ రెడ్డి ఇప్పుడు మనకి సీఎస్గా కృష్ణారావు పనిచేశాడు, ఐవైఆర్, ఆయన మీటింగులు పెడుతున్నాడా? ఎల్వి సుబ్రహ్మణ్యం పనిచేశాడు, ఇప్పుడు ఆయన మీటింగులు పెడుతున్నాడా? ఇవాళ నువ్వు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సింది పోయి, ఇప్పుడు మీరు అన్నది అదే జగన్ సేవ కాదు. ఇప్పుడు జవహర్ రెడ్డి పైన ఎన్నో ఎలిగేషన్స్. ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డి పంచన చేరకముందు జవహర్ రెడ్డి ఎలా ఉన్నాడు, జగన్ పంచన చేరినాక అదే ఏది ఆయన సీఎం అయిన తర్వాత జవహర్ రెడ్డిలో వచ్చిన మార్పు. అంతకుముందు అతను టీటీడీ ఈఓగా చేశాడు, అంతకుముందు ఆయన డిపార్ట్మెంటల్ హెడ్స్గా పనిచేశాడు. ఇప్పుడు లోకేష్ దగ్గర పనిచేశాడు, చంద్రబాబు దగ్గర పనిచేశాడు, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశాడు. లోకేష్ పంచాయతీరాజు అది చూసినప్పుడు ఇతనే ఎవరు, జవహర్ రెడ్డి, అప్పుడు బాగానే పనిచేశాడు. మరి అలాంటి జవహర్ రెడ్డి జగన్ పంచన చేరి జగన్మోహన్ రెడ్డి సీఎస్ చేసిన వెంటనే ఏదేదో 656 ఏదో ఏంటది 756 ఏదో జీవో తీసుకురావటం, ఈ ల్యాండ్స్ అన్ని ఫ్రీ హోల్డ్లో పెట్టడం,
ఆ ఫ్రీ హోల్డ్ పెట్టేటటువంటి దాంట్లోనే ఆ 22A ఆ చుక్కల భూములు, అదే మదనపల్లి ఆ ఫైల్స్ తగలబెట్టిన కేసు కానీ, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతో ఆక్రమించినటువంటి భూములు కానీ, ఈయన కూడా అప్పుడు బాగానే ఆక్రమించాడన్న వార్తలు కూడా బాగానే వచ్చినాయి. ఏది ఇతని కొడుకు, ఇతని మేనల్లుడు, అతనెవరు ఆ మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ రోజుకో ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని మొత్తం ఎక్స్పోజ్ చేశాడు. అసలు మొన్న అక్కడేది ఆ గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇస్తే ఆ భూములు ఇచ్చిన రైతులను కూడా ఈయన ప్రభావితం చేస్తున్నాడని, వాళ్ళతో కేసులు వేయించడం వెనక ఇతని హస్తం ఉందని ఎవరు జవహర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు. అంటే ఇప్పుడు జవహర్ రెడ్డి ఖాళీగా ఉండకుండా ఎక్కడ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు యంత్రాంగంలో చొరబడి వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విధానం. ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, ఇప్పుడు మనం అంటాం అదే ఎవరు ఇప్పుడుకి నీలకంఠారెడ్డి బదిలీ, మరి ఇంకా ఎవరు నెక్స్ట్, ఇంకెంతమంది స్కేప్ గోట్స్ కావాలి ఎవరికి? ధనుంజయ రెడ్డికి కానీ, అజయ్ కల్లంకి కానీ, జవహర్ రెడ్డికి కానీ. ఇప్పుడు మనం ఉన్నది ఇప్పుడు మొన్న వచ్చినటువంటి మీటింగ్స్, బెజవాడ మీటింగ్లో ఎవరెవరు వెళ్ళారు? ఇప్పుడు ఆయన ఎవరు, గంధం చంద్రుడు వెళ్ళాడా, లేకపోతే భరత్ గుప్తా వెళ్ళాడా? ఇప్పుడు మనం అనుకుంటుంది అదే ఏది వరుస పెట్టి మనం తీసుకున్నట్టుదే మాధవి లతారెడ్డి. అసలు ఆమె పైన అనేక ఆరోపణలు. గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన మాధవి లత కొడాలి నానితో ఆమె అంటగాగడం, ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా, అటు గుడివాడలో అక్రమాలు. అసలు ఆమె పైన ఒకడు కేసు కూడా పెట్టాడు. ఎవరు? మాధవి లత రెడ్డి. ఇప్పుడు ఆమె ఏంటి, అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు గుడివాడలో ఏదో లిక్కర్ గోడౌన్, అతని పేరు ఏదో ఉంది, దుగ్గిరాల ప్రభాకర్ అని. ఆ లిక్కర్ గోడౌను కొడాలి నాని వాళ్ళ దగ్గర బలవంతంగా మార్చేసి ఎవరో వైసీపీ వాళ్ళకి ఇచ్చిన దీంట్లో వాళ్ళ అమ్మ చనిపోయిందని మనస్తాపంతో అంటూ వీళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టాడు. ఎవరి ముగ్గురు మీద? కొడాలి నాని మీద, వాసుదేవరెడ్డి మీద, మళ్ళా మాధవి లత మీద. అంటే ఒకటి, మీరు పొలిటీషియన్స్ లేకపోతే ఈ బ్యూరోక్రాట్స్ ఒక గీత ఉంది, ఆ గీత చెరిపోకూడదు. ఏది మీ అంతటా మీరే ఆ గీతను చెరిపేసేసుకుని పొలిటీషియన్స్తో మీరు అంటగాగితే ఏం జరుగుద్ది? వాళ్ళ బురద మీకు అంటుకుంటారు. స్పష్టంగా మీ కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఎందుకు ఈ కాంక్ష అంటే డబ్బా? ఇప్పుడు మనకు అదే కనపడుతుంది, డబ్బు కాంక్ష కనపడుతుంది. ఇప్పుడు ఒకటి మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, మీరేంటి ఎవ్వరికీ రాని అవకాశం మీకు వచ్చింది. ఐఏఎస్లుగా సెలెక్ట్ అవుతున్నారు, ఐఏఎస్లుగా మీరు ప్రమోట్ అవుతున్నారు అంటే ఆ రోజు మీకు ట్రైనింగ్ కానీ, ముస్సోరీలో ఇచ్చినటువంటి శిక్షణ కానీ ఇదేనా? మీరు తీసుకున్నటువంటి ఓత్ ఇదేనా? ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. దేనికి మీరు బద్ధులు? నేను అంటోంది అదే. ఇప్పుడు ఐఏఎస్ అనగానే ఒక్కొక్క ఐఏఎస్ ఒక సామ్రాజ్యం. అంటే ఏంటి, వాళ్ళు ఉండేది 5 ఏళ్లే, మేము ఉండేది 30 ఏళ్ళు, ఎవరొచ్చినా దోసేసుకుందామనా? ఈ విచ్చలవిడితనం. అంటే కొంతమంది ఐఏఎస్లు ఈ దోపిడీకి అండగా నిలబడి వాళ్ళు కూడా దోచుకుంటా వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తామంటే వ్యవస్థ ఎందుకు ఊరుకుంటాం సార్? చూసేయడమే వ్యవస్థకే ఇవాళ చెదలబడితే ఆ చెదలే వీళ్ళు అయితే సంస్కరణ ఎక్కడి నుంచి సాధ్యం అంటున్నాను. ఇప్పుడు మనం అనుకున్నాం రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు చేయాల్సింది ఎవరు? చట్టాలు చేసేది వీళ్ళే. మళ్ళీ చట్టాలు చేసేది నాయకులు, శాసనసభ, శాసన మండలి. చట్టాలు చేస్తే మళ్ళీ అమలు చేయాల్సింది వీళ్ళే లూప్ హోల్స్ చూపిస్తారు దాంట్లో. ఇక్కడ వచ్చినటువంటి దురదృష్టం అన్నమాట. ఎంతమంది ఐఏఎస్లు అండి, ఏది వాళ్ళ శంకరన్, ఇప్పటికీ శంకరన్ ఎందుకు ప్రతి ఒక్కడు కొలుస్తున్నారు? ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్లు మనం చూసాం, ఉమా మహేశ్వరరావు, హీరాలాల్ సమారియా, కాకి మాధవరావు. అరే ఇవాళ అసలు కేంద్రంలో కూడా ఇవాళ దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ గవర్నర్గా అయినటువంటి ఐఏఎస్లు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి వచ్చిన వాళ్ళు వివిధ శాఖల్లో ఎంతెంత పేరు తెచ్చుకున్నారు. గిరిధర్, మనం ఏంటి అజయ్ సహా అని ఎంతమంది ఇవాళ అక్కడ కేంద్రంకి వెళ్ళి అక్కడ మెప్పు పొంది అది వదిలేశారు. ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి దగ్గర నుంచి పట్టింది ఈ జాడ్యం. ఎప్పుడైతే రాజశేఖర ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి మొదలైన దరిద్రమే. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎంతమంది అప్పుడు ఐఏఎస్లు కేసుల్లో ఇరుక్కున్నారు. ఒక 22 కళంకిత జీవోలు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జైళ్ళకి వెళ్ళడం, కేసుల చుట్టూతా, కోర్టుల చుట్టూతా తిరగటం. ఐఏఎస్లు ఆమె ఎవరు, ఒక ఆమె ఉంది రత్నప్రభ అని, ఐఏఎస్ రత్నప్రభ గారు ఉండేవారు. అవును, ఆమె కంటెస్టెడ్ క్యాండిడేట్ కూడా. తర్వాత తిరుపతి నుంచి బీజేపీ ఎంపీ కంటెస్ట్ చేశారు.
ఆమె అయితే అసలు జగన్మోహన్ రెడ్డిని క్లాస్ బీకింది. ఇట్లాగే ఏంటి కోర్టు వాయిదాలకి కలుస్తూ ఇప్పుడు హైదరాబాద్లో ఈ కోర్టు వాయిదాలకు వచ్చింది సబితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు శ్రీలక్ష్మి, వీళ్ళందరితో వస్తూ వాట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఈజ్ దిస్ అంత ఏంటి నీ వల్ల మాకు ఈ పరిస్థితి అంటూ అసలు ఆమె బరస్ట్ అయిందని చెప్పి మనం మీడియాలో కథనాలు చూసాం. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి మొన్న మనం చూసాం కదా, అదే గాలి జనార్దన్ రెడ్డి ఆ మైనింగ్ కేసుల్లో నుంచి ఓబులాపురం ఆమెకి రిలీఫ్ వచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది సబితా ఇంద్రారెడ్డి అమ్మాయ ఎటొకట బయటపడ్డాము. ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి, అరే ఆ శ్రీలక్ష్మి మీద మన సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. ఆమెకి ఎట్లా రిలాక్సేషన్ ఇస్తారు? ఆమె ఏంటి సబితా ఇంద్రారెడ్డిని వంక పెట్టుకుని తను కూడా రిలాక్సేషన్ పొందాలంటూ వేసినటువంటి పిటిషన్లు. అంటే బీపీ ఆచార్య వాళ్ళందరూ పడ్డ కష్టాలు బాధలు చూసుకోవడం ఇంకా ఇవాటికి వీళ్ళ కనిప్పు కాలేదంటే ఎట్లా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధాన కారకుడు. ఇవాళ నేను అంటోంది అదే, చెదలు పట్టినట్టు పట్టాడు. అతను బాగానే ఉన్నాడు, అతను హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. ఇప్పుడు అతనేంటి ఆ శ్రీలక్ష్మిని తీసుకొచ్చి మళ్ళా పెట్టాడు. ఆ రోజు శ్రీలక్ష్మి అనారోగ్యం పాలై జైళ్ళల్లో ఉండి చాలా ఇబ్బంది పడిన దాంట్లో ఆమెను ఉద్దేశించి అందరూ భయపడ్డారు. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏది అసలు ఆమె ఏంటి, అసలు ఆమెకు ఉన్నటువంటి సర్వీస్కి ఆమె సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ కావాల్సిన ఆమెకు ఆ పరిస్థితి వచ్చిందనేసరికి ఇక్కడ జగన్ సీఎం అయ్యి మళ్ళా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పురపాలక శాఖ ఇచ్చాడు. ఎక్కడ తన నెత్తిన పెట్టుకున్నాడు, వీళ్ళందరి నెత్తిన రుద్దాడు. ఆమె పోనీ గత అనుభవాలను చూసుకుని ఏమన్నా జాగ్రత్త పడిందా అంటే మళ్ళా అదే ఏంటి అసలు మామూలుగానా వాళ్ళ నాన్న విగ్రహం పెట్టింది ఎక్కడ మచిలీపట్నంలో మున్సిపాలిటీ డబ్బులు. ఏం చేశాడు ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? అంటే ఎలా శ్రీలక్ష్మి మళ్ళా జగన్ అడ్డం పెట్టుకుని ఆ రోజు మనం చూసాం మున్సిపల్ శాఖల్లో జరిగినటువంటి అవినీతి. విశాఖపట్నంలో ఇదే ఈ టీడీఆర్ బాండ్స్ కుంభకోణం వెనక ప్రధాన సూత్రధారిగా అప్పట్లో ఏంటి అటు విశాఖపట్నంలో ఇటు తిరుపతిలో గుంటూరులో తణుకులో అయితే మరీ అన్యాయం. అవును, తణుకు మున్సిపాలిటీ ఎంతండి, దాంట్లోనే 650 కోట్లు స్కామ్ టీడీఆర్. అంటే వీళ్ళేంటి ఏదో రకంగా మనం ఒక నాయకుడిని నమ్ముకుంటే అతనికి గనక ఫేవర్ చేస్తే అతను ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మనం ఏదో ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు, అతను మనం కలిసి మేసేయచ్చు. అంటే ఎప్పుడో ఉన్నత స్థానం కోసం ఆలోచిస్తే ఇవాళ చిక్కులు పడి కోర్టుల పాలు కేసుల పాలు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందిగా. అదే నిన్న హైదరాబాద్ మీటింగ్స్లో చర్చ అదే, వెళ్లే ముందు వెళ్ళొచ్చిన తర్వాత బెజవాడ మీటింగ్స్లో చర్చ అదే. ఏది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో, అప్పుడు దాకా ఈ ప్రభుత్వంలో పొందే మేళ్ళు పొందుదాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆ బక్షీస్ ఏమంటారు దాన్ని, ఆ టిప్స్ నెలకి మరి బాగానే ముట్ట చెప్తారు, అది తీసుకుందాం, చేయాల్సింది చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా జవహర్ రెడ్డి మొన్న బెజవాడ మీటింగుల్లో అజయ్ కల్లం లేకపోతే ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ వచ్చిన 5-6గురితో అసలు ముఖ్యమంత్రిని ఏ కాంట్రాక్టర్ కలుస్తున్నాడు, డిప్యూటీ సీఎంని ఏ కాంట్రాక్టరు కలుస్తున్నాడు, అక్కడెక్కడ ఏ జీవోల్లో ఏమి ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు మాకు తెలియజేస్తుండాలి. అంటే ఏంటి నేను అంటోంది అదే, ఏది అసలు వీళ్ళు ప్రభుత్వాన్నే కొలదోసే కుట్రగా చూడాలా, దీన్ని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా చూడాలా. చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడా. అంటే ఏ పరిశ్రమలు వస్తాయని ఏం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ముందు తెలుసుకుని అల్లరి చేసి అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు వేయించే ప్రయత్నం. ఏది ఇప్పుడు గూగుల్ టేక్అవుట్, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఆ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కాబట్టి అక్కడ భూములు అట్లలో ఉన్నటువంటి కాంట్రవర్సీలు రైతులతోనే కేసులు వేయించారంటే ఆ కేసులో వెనక జవహర్ రెడ్డి ఉన్నాడని మీడియా కథనాలు వచ్చాయంటే ఇప్పుడు హైకోర్టు ఫైర్ అయింది. ఏది ఆ కేసులు వేసిన వాళ్ళని ఎక్కడికక్కడ చాలా అక్షంతలు పడ్డాయి. మనం చూసాం టీసీఎస్ మీద, కాగ్నిజెంట్ మీద, లేకపోతే ఇప్పుడు ఈ లులు మీద. అంటే కొంతమంది ఏమో పొలిటీషియన్లు వాడుకుంటున్నారు కేసులు వేయటం కోసం, ఈ వడ్డే శోభనాథరేశ్వరరావు లాంటి వాళ్ళని, లేకపోతే కొంతమందితోనేమో లేఖలు రాపిస్తున్నారు. ఆ విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నారు, ఇది రిటైర్డ్ ఈఏఎస్ శర్మ, కొంతమందితోనేమో ఈ విధంగా ఈ మీటింగులు పెట్టిస్తున్నారు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు. ఏ రోజు ఆ పద్యం ఇప్పుడుది కాదు కదా. అంటే ఏంటంటే ఇవాళ వ్యవస్థనే వీళ్ళు చెరుస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. ఏంటి ఇవాళ మనం ఎలుకలు ఉన్నాయి కదా అని చెప్పి ఇల్లు తగలబెట్టుకోమని మనం ఏం చెప్పం, కానీ ఏరేయాలి. ఏది మీరు ఆ కలుగులో ఉన్నటువంటి ఎలుకలు లేకపోతే ఆ పందికొక్కులు అవేంటి, అవి ఎప్పటికైనా మీకు చేటు చేస్తాయి. ఇప్పుడు మనం చూసాం రైతు అనేవాడు ఏం చేస్తాడండి, ఇప్పుడు పంట పొలం ఎలుకలు పడితే ఎలుకలు పట్టిస్తాం,
పురుగు పడితే మందు కొడతాం. కలుపుని ఏరివేయటం అది జరగాల. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఏరేస్తోంది, కానీ ఏరిన కొద్దీ పుడుతోంది ఈ కలుపు. జగన్ కలుపు మామూలు కలుపు కాదు కదా. కాబట్టి దాన్ని కూడా మరి లేకుండా చేసేటటువంటి, వీడౌట్ చేసేటటువంటి ఫెర్టిలైజర్సా పెస్టిసైడ్సా? ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, మంచి ఎరువులే వేస్తున్నారు ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, కానీ ఈ పెస్టిసైడ్స్ వాడకంలోనే జాగ్రత్తగా వ్యవహరించాలి. పవర్ఫుల్ మెడిసిన్స్ వాడాలా? ఇది ఆల్రెడీ గతంలో పోల్చారు, ఏమని ఈ కరోనా వ్యాక్సిన్ కన్నా కరోనా వైరస్ కన్నా ఇతను ప్రమాదకరం అన్నారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. దానికే వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్ తయారైంది కూడా హైదరాబాద్లోనే, ఆ సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా. అంటే కోవిడ్ మనం చూసాం, ఏది కరోనా వైరస్కే మరి మందు కనుక్కున్నాళ్ళు, జగన్ వైరస్కి మరి మందు కనిపెట్టలేకపోతున్నారా? వాళ్ళ ప్రశ్నార్థకం. ఇవి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఎన్నో ఆకాంక్షలతో ఇవాళ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నారు. అంటే వ్యవస్థ స్థాయిని దిగజార్చి అవహేళన చేసే ఉద్దేశం కనపడుతున్నట్లేదు ప్రభుత్వంలో. వ్యవస్థను వ్యవస్థలాగా ఉంచి వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నమే చేస్తున్నట్టుంది. ఇక్కడ వ్యక్తి వర్సెస్ వ్యవస్థగా చూడాలి. అట్ట తయారు చేయండి. మనం ఇక్కడ ఏంటి, ఇవాళ వ్యవస్థ అనేది అది చాలా బలమైనది, చాలా దృఢమైనది. మనం చూసాం, అటు సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ ఇవాళ ఈ అవినీతి కుంభకోణాల పట్ల ఎంత సీరియస్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు చూశారు, ఏది అటు హత్యల కేసుల్లో విషయంలో కానీ, ఇటు అవినీతి కుంభకోణాల విషయంలో కానీ, ఇటు వివేకానంద రెడ్డి హత్య కేసు, లేకపోతే ఇప్పుడు ఈ లిక్కర్ కేసు, ఆ కల్తీ నెయ్యి కేసు, కోర్టులే కలగజేసుకుని ఎంత సీరియస్గా ఇవాళ దర్యాప్తులు చేపిస్తున్నాయి. ఆ పరకామణి కేసు హైకోర్టు ఎంత సీరియస్ అయిందండి. ఇప్పుడు మద్యం కుంభకోణం సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా ఉంది. నిన్న కూడా మనం చూసాం కదా, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి వాడెవడో థాయిలాండ్లో ఉంటే ఈ కేసిరెడ్డి రాజు బెయిల్కి వెళ్ళాడు. కేసిరెడ్డి రాజు బెయిల్కి వెళ్తే ఏమంది, వాళ్ళు ఏమన్నారు అడ్వకేట్లు, ఏమండే 9 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. జస్టిస్ చంద్రచూడ్ ఏది సీజేనే ఫైర్ అయ్యారు. ఆయన ధర్మాసనం ఏమంది, ఇంకో 10 నెలలు ఉన్నా పర్వాలేదు, ముందు ఆ థాయిలాండ్లో ఉన్నాడు, అతను వచ్చి లొంగిపోమని అన్నాను. మీ బ్రదర్ ఏమవుతాడు, కసిరెడ్డి రాజుకి అతను ఏదో తోడోలుడు అనుకుంటా, అతను లొంగిపోయినాక అప్పుడు ఆలోచిద్దాం ఏది నీ బెయిల్ గురించి అన్నది. అతను చచ్చినట్టు వచ్చి లొంగిపోయాడు. 3 రోజుల్లో లొంగిపోమ్మంది అవినాష్ రెడ్డి, ఎవరు మిథున్ రెడ్డిని. లొంగిపోయాడుగా. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళని కూడా అన్నది, వాళ్ళ బ్రదర్స్ను కూడా ఏమని, అసలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి ఈ కేసు డైరీలు, ఈ 164 వాంగ్మూలాలు అని ఆశ్చర్యపోయాయి. అంటే మీరెంత పలుకుబడి కలిగిన వాళ్ళో మాకు అర్థమవుతుంది, మీకు ముందస్తు బెయిలా. ఆ మదనపల్లి ఫైల్స్ కేసు అది చూసాం, ఎవరాళ్ళు ఆ మాధవరెడ్డిను ముని తుకారాం. అసలు ఆశ్చర్యపోయింది సుప్రీంకోర్టు. ఏమని, ఆర్డీఓ ఆఫీస్ ఏంటి, అక్కడ భూముల రికార్డులు తగలబెట్టడం ఏంటి, తగలబెట్టిన వాళ్ళు మళ్ళీ బెయిల్ కోసం రావడం ఏంటి, వీళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేయమని. ఆ తర్వాత జరిగిన అరెస్టులు ఒకటి, ఇక్కడ ఐఏఎస్లు కూడా అప్రమత్తం కావాలంటోంది. అదే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. చేతనైతే అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కండి. ఇవాళ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అమలులో మీరు కూడా భాగస్వాములు కండి. చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మీరు సహకరించండి. మీ యొక్క ఆ ల్యాబీని దానికి ఉపయోగించండి, మీ పరిచయాలను, కేంద్రంలో పెద్దలతో మీ పరిచయాలు. ఈ రాష్ట్రంలో సేవ చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు చేయాల్సిన పని అది. ఏది గూడు పుఠానీ టీము, మీరు చేయాల్సింది గూడు పుఠానీ కాదు. గూడు పుఠానీ చేస్తే ఏమవుద్ది, జైలు పాలవుతారు. వ్యవస్థలో చొరబడిన కొన్ని చెదపూరుగుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలన గురించి చక్కగా విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.